అండ్ కమింగ్ టు విశ్వంబర అంటే చిరంజీవి గారి లుక్స్ ఇవి అవి అన్ని చాలా అద్భుతంగా చూపించారు. కానీ విశ్వంబర కొంచెం చూసిన తర్వాత అప్పట్లో చిరంజీవి గారు గ్రాఫిక్స్ ఇవి అవి చేసే ముందే మనకి అంజీ సినిమా చూపించేశారు. సో అలాంటి టైప్ ఆఫ్ మూవీ టైప్ ఉంటుందా, లేదు అంటే కంప్లీట్లీ చిరంజీవి గారు చేసేది చాలా కొత్తగా డిఫరెంట్గా ఉండబోతుందా విశ్వంబర? ఆబ్వియస్లీ, ఎందుకంటే మీకు సేమ్ ఎందుకు చేస్తారు ఎవరంటే సేమ్ కదా, అంటే జోనర్ కాకపోయినా ఎప్పుడు మనకి ఏంటంటే ఎవరికి వాళ్ళు కంపారిటివ్గా చూసుకుంటారు. ఇప్పుడు మా ప్రాజెక్ట్స్ చేసాం, ఇప్పుడు మీరు అన్నట్టు అంజీ ఒకటి చూసాం, జగదాగ్వీర్ అట్లా. సో డెఫినెట్లీ అట్ పార్ విత్ దెమ్, దానికన్నా ఎక్సీడ్ అయ్యే ఉంటుంది తప్పితే. కానీ టీజర్ ఏదైతే చూసిన తర్వాత అరే ఇలాంటిది చిరంజీవి గారు ఆల్రెడీ మన అంజీ టీం అదే చెప్పా. సో మనకి అది ట్రైలర్ మీకు ఎలా ఉంటుంది అంటే, మీకు టీజర్ ట్రైలర్లో ఉన్నది మ్యాక్సిమం ఏంటంటే కొన్ని ఉండవు సినిమాలో మీకు, ఎందుకంటే మ్యాక్సిమం కన్వే చేయరు కూడా మీకు చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పుష్ప గ్లిమ్స్లో బోల్డ్ అంతా చూసాం, బట్ మనకి ఏది మూవీలో. సో అలాంటి టీజర్ అనేది ఏంటంటే జస్ట్ ఏదో బేసిక్ అప్డేట్ ఇవ్వడానికి చేస్తారు తప్పితే అదే యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో ఉంటుంది, అదే ప్యాటర్న్ ఉంటుంది అని కూడా మనం అంటే లైక్ అది కన్ఫర్మేషన్ కంక్లూడ్ చేయలేము అనమాట. అది అండ్ గేమ్ చేంజర్లో మీరు గేమ్ చేంజర్లో కూడా మీరు వర్క్ చేస్తారు, ఆయన కాంబినేషన్. అండ్ గేమ్ చేంజర్ మనం ట్రైలర్ అది చూసుకున్నప్పుడు అంటే చాలా డిఫరెంట్గా ఎక్కడంటే కొద్దిసేపు ఏమో పొలిటీషియన్గా, కొద్దిసేపు ఏమో డిఫరెంట్, కొద్దిసేపు ఇంకోటి. అసలు గేమ్ చేంజర్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఒక్క మాటలో, లేదా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంచుకోవచ్చు ఫ్యాన్స్? ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే, ఎగైన్ సేమ్ వాళ్ళిద్దరు కాంబినేషన్, శంకర్ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్ మీరు చూసుకుంటుంటే. అండ్ నేను చేసినది దీంట్లో అయితే డెఫినెట్లీ మీన్ నాకు ఇది థర్డ్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ గారితో. అంటే ఆయన పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఆయన డెడికేట్ స్పెషల్గా చెప్పే అవసరం లేదంటే లైక్ అందరికీ తెలిసిన విషయమే. అండ్ అది అంటే రైట్ ఫ్రమ్ మనకి ఏంటంటే అలా గ్రాఫ్ పెరుగుతూ వచ్చి, అంటే నేను ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకంటే ఇంప్రూవ్ చేసుకుంటూ, ఇప్పుడు మనం రంగస్థలంలో చూసాం ఎలా చేశారు అనేది, తర్వాత RRRలో మనం చూసాము. సో దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఏమంటారు, అగైన్ ఇట్ బి ఫ్యూ సర్ప్రైజ్ అనమాట. మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏంటంటే ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క మన స్కేల్ని అలా తీసుకెళ్తుంది, పైకి లేపుతుంది ఇండస్ట్రీని. సో డెఫినెట్లీ గేమ్ చేంజర్ కూడా అదే ప్రాసెస్లో ఉంటుంది.